అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 11వ తారీఖు మే నెల నుంచి 17వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ రోజు మనం చాలా గొప్ప విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 గ్రహాలు మారిపోయాయి. కాబట్టి చెప్పేవాడికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గ్రహాలు ఎప్పుడు అదే ప్లేస్ లో ఉండడం వల్ల చెప్పిందే చెప్తే జనాలకు ఏమంటారంటే, ఏంటంటే లాస్ట్ వీక్ అదే చెప్పారు, ఈ వీక్ అదే చెప్పారు అంటారు. కానీ ఇప్పుడు మాకు అవకాశం ఏంటంటే, బుధుడు మారిపోయాడు, మేను నుంచి మేషానికి వచ్చాడు. సూర్యుడు 15వ తారీఖు వచ్చేసి వృషభ రాశిలోకి వచ్చేస్తున్నాడు. అలాగే గురువు యొక్క మార్పు అండి చాలా గొప్పది. సంవత్సరం తర్వాత 15వ తారీఖు మే నెల నాడు మిథున రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనము అన్ని రాశులకి కలిగిన మార్పులన్నీ మాట్లాడుకుందాం. ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ వారఫలం అనేది కేవలం ఈ వారానికి మాత్రమే సంబంధించింది. కానీ మీ జీవిత చక్రం మొత్తం చూడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి జాతక చక్రాన్ని రాసి అందులో లగ్నాన్ని, నక్షత్రాన్ని, రాశిని, అలాగే దశని గుర్తించి ఆ తర్వాత మీకు పరిహారాలు ఎలా ఉంటాయి, ఏ విధమైనటువంటి సంఘటన జరుగుతుంది అన్నీ కూడా క్లియర్గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీరందరూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు 58 పేజీలు రెడీ చేసి మీతో ఫోన్లో 20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి మీ చేత వాయిస్ రికార్డ్ కానీ మీ ఇష్టం, అలాగే జాతకాన్ని మీకు పీడిఎఫ్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ మన వారఫలం బాగాలేదు కానీ జాతకం బాగుంది అనుకోండి, ఏం భయం లేదు. కానీ జాతకము బాగాలేదు, మన వారఫలం బాగాలేదు అనుకోండి, ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాతకం తెలుసుకోండి. దీనికి గురుదక్షిణ ఉంటుంది. ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే సూర్యుడు, బుధుడు వచ్చేసి మేషరాశిలో, అలాగే గురువు మనకి మిథున రాశిలోకి వస్తున్నాడు. కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, రాహు, శుక్ర, శని 3 గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 గ్రహాలకి ఏ విధంగా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళందరికీ కూడా 11వ తారీఖు మే నెల నుంచి 17వ తారీఖు మే నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. మేషరాశికి అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహాలలో కుజుడు కర్కాటక రాశిలోనే ఉండి చక్కటి వాతావరణాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, పాజిటివ్ ఎనర్జీని బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. కానీ బుధుడు ఎవరికైతే మనకు బంధువులతో, స్నేహితులతో మంచి రిలేషన్షిప్ పెట్టాడో, ఎవరైతే మన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కాపాడాడో, శత్రువుల నుంచి మనల్ని రక్షించాడో అటువంటి బుధుడు ఇప్పుడు మారిపోయాడు. కాబట్టి అన్నదమ్ముల మధ్య గొడవలు, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్, స్నేహితులతో చిన్న చిన్న భేదాభిప్రాయాలు, అలాగే ఆరోగ్యం పట్ల అశ్రద్ధ, ఎండాకాలం కాబట్టి ఎక్కువ వేడి, ఎందుకంటే మేషరాశి అంటేనే వేడి, ఆ వేడికి మళ్ళీ ఈ వేడి ఎండాకాలం తగిలింది కాబట్టి మీకు ఏదైనా సన్స్ట్రోక్ లాంటి ఇబ్బందులు రాకుండా కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శత్రువుల పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాలి. సూర్యుడు మనకి ఏం చేస్తున్నాడంటే మేషరాశి నుంచి ఎప్పుడైతే మిథున రాశిలోకి వృషభ రాశిలోకి వెళ్ళిపోతున్నాడో దానివల్ల విపరీత ధన యోగం కానీ, పిల్లలతో బాగా ఎంజాయ్ చేయటం, విదేశీయానాలు, దూర ప్రయాణాలు కలిసి రావటం, అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళటం, మీ పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళ పై చదువులు ఎలా చదవాలి, ఏ కంట్రీలో వెళ్తే ఏ కాలేజీలో సీటు దొరకాలి, ఇవన్నీ కూడా మీరు చక్కగా ఈ వారంలో డిస్కస్ చేస్తారన్నమాట. అలాగే ఈ వారంలో గురువు యొక్క మార్పు అది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే సంవత్సరం పాటు గురువు మిథున రాశిలో ఉండబోతున్నాడు. దానివల్ల ఇన్ని రోజులుగా మనకి అదృష్టాన్ని ఇస్తున్నటువంటి గురువు అంటే భాగ్యస్థానంలో తల్లి, తండ్రి సపోర్ట్ బాగుండి అదృష్టాన్ని ఇస్తూ అలాగే ధర్మ మార్గంలో నడిపించినటువంటి ఆ గురువు కాస్త ఇప్పుడు మిథున రాశిలోకి వెళ్ళిపోవటం వల్ల ఒకటి పెద్దవాళ్ళతో విరోధం రాకుండా చూసుకోవాలి. రావాల్సిన ఆస్తిపాస్తులు రాకుండా కొంచెం అడ్డంకులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి త్వరలోనే మీకు ఏమైనా పెండింగ్ వర్క్లు ఉంటే పెద్దలతో మీరు దాన్ని క్లియర్ చేసుకోండి. తండ్రులతో కానీ పెద్దలతో కానీ విరోధాలు రాకుండా చూసుకోండి. ఇది సూర్యుడు, బుధుడు, గురువు మనకి ఇచ్చేటువంటి సలహాలు అన్నమాట. శుక్రుడు ఎలాగో వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఈ వారం అంతా కూడా బాగా డబ్బు ఖర్చు అధికంగా ఉంటుందన్నమాట. డబ్బు ఖర్చు అధికంగా ఉండడం, భార్యతో లేదా భర్తతో చిన్న చిన్న గొడవలు, ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు, దూరంగా ఉన్న భార్యాభర్తల్ని కలుపుదామని మనం ట్రై చేసినా కూడా మన ప్రయత్నాలు వమ్ము కావటం, ఇలాంటివన్నీ కూడా పార్ట్నర్షిప్లో కూడా వ్యాపారాలు చేద్దామంటే కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు మేషరాశి వాళ్ళకు లేకపోలేదన్నమాట. అలాగే మనం కానీ చంద్రుడిని తీసుకుంటే చంద్రుడు ఈ వారంలో మనకు వచ్చేసి చక్కగా చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం నుంచి పూర్వాషాఢ నక్షత్రం వరకు ప్రయాణిస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో ఉన్నప్పుడు మేషరాశి వాళ్ళకి ఈ విలువైన వస్తువులు, వాహనాలు కొనటం కానీ అమ్మడం కానీ మంచి లాభదాయకంగా కానీ ఈ చంద్రుడు
చంద్రుడు మనకు బాగా మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి తల్లి ఆశీస్సులు కూడా బాగుంటాయి. ఈ వారం అంతా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వారంలో మనకి కుజుడు అంటే మన లగ్నాధిపతి రాష్ట్రాధిపతి మంచి ప్లేస్లో ఉండడం వల్ల అక్కడ కూడా మనకి ఇబ్బంది లేదు. చక్కటి విలువైన వస్తువులు వాహనాలు కొనడం, పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అన్నిటికంటే మించి శని అన్నమాట. శని అంటే 2.5 సంవత్సరాలు మేషరాశి వాళ్ళకు మీనరాశిలో ఉండి ఏళ్ళనాటి శని ఇచ్చినాడు కదా. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటయ్యా అంటే ఉద్యోగంలో చాలా ప్రాబ్లమ్స్, గొడవలు, పెద్దలతో విరోధాలు, అలాగే కొత్త ఉద్యోగంలో ఏదైనా ప్రయత్నం చేస్తే రాకపోవడం కానీ, అలాగే మనం చేస్తున్న పనిని పెద్దలు అంగీకరించకపోవడం, మన యొక్క ప్రాజెక్ట్ని మనం చేసే ప్రపోజల్స్ని వ్యతిరేకించడం కానీ ఇవన్నీ కూడా మనకి మేషరాశి వాళ్ళు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారన్నమాట. అలాగే వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా శని అష్ట వ్యయంలో ఉండడం వల్ల తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాడు. మరి ఎటువంటి వ్యాపారాలయ్యా మేషరాశి వాళ్ళు చేసేది అంటే ఒకవేళ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అన్నమాట. సో మేషరాశి వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనకు ఈ జాతక చక్రం ఈ వారం మనకు తెలియజేస్తుంది. మరి ఈ వారంలో మేషరాశి వాళ్ళు చక్కగా కుజ మంత్రాన్ని 7 సార్లు చదువుతూ సుబ్రహ్మణ్య స్వామి కానీ, నరసింహస్వామి కానీ లేదా ఆంజనేయ స్వామి కానీ గుడికి వెళ్ళడం, ఆయా మంత్రాలు చదువుకోవడం. అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కేతు గ్రహానికి, భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శుక్ర గ్రహానికి, కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సూర్యగ్రహానికి పరిహారాలు అంటే జపాలు మంత్రాలు చేసుకోవడం కూడా చాలా ఉత్తమమైన మార్గం. మరి ఈ వారం మొత్తం మీద వాళ్ళకు చాలా భయంకరంగా కనిపించింది. ఒక ముందు శని అన్నమాట, తర్వాత గురువు యొక్క మార్పు కూడా మనకు ఇబ్బంది, బుధుడి యొక్క మార్పు కూడా కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని మీరు చక్కగా శని మంత్రం మీకు తోచినంత రోజు 19 సార్లు శని మంత్రం చదువుకుంటే ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గడం. అలాగే మీరు ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడిలో ఎక్కడ నవగ్రహాలు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ స్వామికి పూజలు చేసుకోవటం. తర్వాత బుధ మంత్రం యొక్క మార్పు వల్ల విష్ణు సహస్రనామం చదువుకోవటం, విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల బంధువులతో విరోధాలు, ఆరోగ్య సమస్యలు లేకపోవటం. మూడవది గురువు యొక్క మంత్రాలు రోజు చదువుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది, అలాగే ఖర్చులు అదుపులో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత మేషరాశి వాళ్ళు నేను చెప్పిన పరిహారాలు చేయండి, మీకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. ఎందుకంటే ఎన్ని గ్రహాలు బాగాలేకపోయినా జాతకం బాగుంటే ఎప్పుడు చేసేది ఏం లేదని తెలియజేస్తూ నమస్కారం. గోపాలయ్య గారు.